హాయ్ అండి. వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ జెస్టినీ ఛానల్. ఏంటి ఈ అమ్మాయి చీర ముందరేసుకొని కూర్చుంది, అసలు ఎప్పుడు చీరే కట్టుకోదా ఏంటిది అని అనుకుంటున్నారా? సో నా ఓల్డ్ వీడియోస్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. మేము అరుణాచలం వెళ్తున్నాం అనమాట గుడికి. సో అరుణాచలం డివోషనల్ ప్లేస్, ఖచ్చితంగా చీరే కట్టుకోవాలి. మళ్ళీ చీర కట్టుకోవాలన్నానని అలాని చీరనే అనుకోకండి. సో చీర కాకుండా డ్రెస్ అన్నా వేసుకోవచ్చు. బట్ మ్యారీడ్ వాళ్ళు మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చే చీరకే కదా. సో మనం మ్యారీడ్ పీపుల్ కదా, లేడీస్ ఖచ్చితంగా శారీయే ప్రిఫర్ చేస్తారు. దట్ టు సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్గా మనం శారీస్ ప్రిఫర్ చేస్తాము. సో నేను కూడా శారీయే కట్టుకుందాం, ఎందుకంటే గుడి అంటేనే డివోషనల్, కొంచెం భక్తి అవి ఉంటుంది కదా. సో మనం కూడా దాంట్లోనే కలుద్దాం భక్తిలోనే అని చెప్పి. సో చీర, మా హస్బెండ్ అయితే పంచ, పాపకేమో చుడిదార్ కుట్టమన్నాను, మా మావయ్య గారిని కుట్టేశారు. సో అది. సో ముగ్గురం ఇంకా ఇలాగా ట్రెడిషనల్గా రెడీ అవుదాంలే గుడికి కదా అని చెప్పేసి అని ఎవరి బట్టలు వాళ్ళు సర్దేసుకున్నాము. నేను చీర ఎప్పుడు నాకు పైట్ చెంగుల దగ్గర చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. కుర్చీలు చిన్నవి వస్తాయి, పెద్దవి వస్తాయి. సో ఇంకా అందుకే ఏంటంటే ఈ మధ్యన దాదాపు ఒక 1 year నుండి ఏం చేస్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఈ మధ్యన చాలా రోజుల నుండి నేను చాలా మంత్స్ నుంచి ఎప్పుడన్నా ఏమైనా ఫంక్షన్ ఉంది అలా అని అనుకునేసరికి ఖచ్చితంగా ముందుగానే శారీ ప్లీటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ పైట్ చెంగు, కుర్చీలు అవి ఏం చేసుకోవట్లేదు, అవి ఈజీయే కదా అని. ఫస్ట్ మనకి పైట్ చెంగు ఎలా కావాలో అలాగా నేను పెట్టుకున్నానండి. ఒక 6-7 దాకా వచ్చినాయి అనమాట ప్లీట్స్. సో ముందర అది అలా పెట్టుకున్న తర్వాత ఎడ్జ్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా మనము జిగ్జాగ్ చేస్తాం కదా, అక్కడ ఒక పిన్నిస్ పెట్టుకున్నాను. దాంతో సెక్యూర్ చేసుకున్నాక చూసారా, మీరు వీడియోలో క్లిప్ పెట్టాను చూడండి, అలా క్లిప్ పెట్టి కింద నా ప్లాంక్ పెట్టాను. ప్లాంక్ మీద మన బెడ్షీట్ వేసాను అనమాట. వేసి దాని మీద నేను వరుసగా లైన్ బై లైన్ పెట్టుకుంటున్నాను. సో అదిగో చూసారు కదా, క్లిప్ మనం అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టిఫ్గా కదలకుండా ఉంటుందండి. అలా పెట్టుకొని ఫస్ట్ మళ్ళీ తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అలా జాగ్రత్తగా ఒకదానికొకటి, ఎందుకంటే ఎక్కువ ముడతలు పడిపోతుంది. లేదంటే కనుక ఏమవుతుందంటే నలిగిపోయినట్టు వచ్చేస్తుందండి. సో అందుకు చాలా కేర్ఫుల్గా, అదిగో చూసారు కదా, నేను మళ్ళీ ఒక చిన్న పార్ట్ మళ్ళీ ఐరన్ చేశాక అక్కడ ఇంకో పిన్ సెక్యూర్ చేసుకున్నాను. అలా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు అలా సెక్యూర్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కదా. అండ్ నాకు పెద్దదే కదా, మనకు పైచింగ్ అంటే ఆబ్వియస్గా పెద్దదే కావాలి. సో అందుకే ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక పార్ట్ ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టుకున్నాను. అదిగో చూడండి, మళ్ళీ పెడుతున్నాను. మనం ఎంత పెట్టినా చాలా జాగ్రత్తగా పెట్టాలండి, ఎందుకంటే అలా మడతలు అనేవి పడుతూనే ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటూ రావాలి. చిన్నగా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే శారీ కట్టుకునేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. అదిగోండి మళ్ళీ సేమ్ పిన్తో పాటు సెక్యూర్ చేసుకుంటున్నాను, నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. నేను ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో ఒక పార్ట్ తీయడం మర్చిపోయానండి. ఇవి ప్లీట్ చేసిన తర్వాత కరెక్ట్గా మన పైట ఎక్కడైతే వస్తుందో అక్కడ విడివిడిగా సపరేట్ చేస్తాం కదా, అది చేయడం మర్చిపోయాను నేను. ఈవెన్ శారీ కూడా అలాగే పెట్టేశాను, వీడియోలో చూసుకోలేదు. కట్టుకున్నప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట అండి. వీడియో శారీ కట్టుకున్నాక ఇంకొక వీడియో చేస్తాను, అప్పుడు తెలుస్తుంది. సో చూడండి, మళ్ళీ నేను అట్లాగే ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. నాకు ఎన్ని ప్లీట్స్ కావాలో అన్ని ప్లీట్స్ చూసారు కదా. కరెక్ట్గా థర్డ్ ప్లీన్ పెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే ఒకసారి చెక్ చేసుకున్నాను, నాకు కరెక్ట్గా హైట్ సరిపోతుందా లేదా అనేది. మనం ఎందుకంటే అలా చెక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత రోజు మనకి శారీ కట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. అదిగోండి అలా చెక్ చేసుకుంటూనే ఉండాలి, అప్పుడే మనకి ఏంటంటే ఈజీ అవుతుంది శారీ ప్లీటింగ్ అనేది. చూసారా, నేను అలా పైకి పెడుతూనే ఉన్నాను, అది కిందకు వస్తూనే ఉంది. దాదాపు హాఫ్ చేసేసాను ఫస్ట్, తర్వాత చూసుకుంటే బాగా పెద్దదైపోయింది. అందుకు మళ్ళీ ఏం చేశానంటే తీసుకున్నాను అనమాట. మళ్ళీ కట్ చేసేసుకొని వాటిని అదిగో చూడండి వీడియోలో చూసారా. ఫస్ట్ ఇదిగోండి, నేను కరెక్ట్గా నా పైచింగ్ ఎక్కడి వరకు అయితే నాకు కావాలో నేను అక్కడి వరకు చూసుకున్నాను ఫస్ట్. అదిగోండి కరెక్ట్గా నా మోకాళ్ళ వరకు వచ్చింది, నాకు అక్కడ వరకు చాలు, ఇంకా అక్కడికి మించి అవసరం లేదు. సో అందుకు అదిగో చూసారా, అక్కడ నేను పిన్తో ఫస్ట్ సెక్యూర్ చేసుకొని అక్కడ మళ్ళీ బాగా ఐరన్ చేసుకున్నాను. ఒక థింగ్ ఏంటంటే అండి, మన ఇస్త్రీ పెట్టి బాగా వేడిగా ఉండాలి. అప్పుడే బాగా వేడిగా ఉంటే ఏమవుతుందంటే అండి, మనకి ప్లీట్స్ అనేవి బాగా చాలా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఎక్కడ ఏమి కుదుపులు కానీ అలా. బట్ వెనకాతలు చూసారా, ఫ్రంట్ మాత్రం చాలా బాగా వచ్చింది అదిరిపోయినట్టు. అటు వెనకాతలు మాత్రం చూడండి, అదిగో వీడియోలో చూస్తే మీరు ఎగుడు దిగుడు కింద వచ్చిందన్నమాట. సో ప్రాబ్లం లేదు, ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే కట్టుకునేది మనమే కదా. సో అంతా అయిపోయాక మెయిన్ మనం ఏంటంటే పెట్టుకొని చూసుకోవాలండి, మన పైట్ చెంగు దగ్గర కరెక్ట్గా మనకు సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలండి. ముందు చెక్ చేసుకొని హైట్ సరిపోయిందా లేదా అది చూసుకోవాలి. అదిగో నాకు దాదాపు సరిపోయింది. సో మిగతా శారీ నేను ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మిగతా శారీ కూడా సేమ్ యాస్టీజ్ మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం అలాగే, కానీ జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనకేంటి మడత పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కేర్ఫుల్గా చూసారా, అదిగో నేను మిగతా శారీ ఏదైతే ఉందో అది సేమ్ మనం చీర ఏ విధంగా మడత పెట్టుకుంటామో మిగతా చీరని అలాగే చూసారా. అదిగోండి చాలా జాగ్రత్తగా మడత పెట్టుకోవాలి, లేదంటే ఫోల్డ్ ఎక్కువ వచ్చేస్తే నుడతల కింద అయిపోతుంది అన్నమాట మనకి. సో నేను చేసుకుంటే నా
నాకు దాదాపు ఒక 3 ఫోల్డ్స్ 4 ఫోల్డ్స్ దాకా వచ్చిందన్నమాట. అదిగోండి చూసారా 3 to 4 ఫోల్డ్స్. వాటిని కూడా జస్ట్ ఒక్కసారి ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అంచు ఉంటుంది కదా, దాన్ని జస్ట్ నార్మల్గా ఐరన్ చేసుకున్నాను అంతే. చూడండి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదిగోండి. సో మనకి ఏదైతే చీర మడత పెట్టుకున్నామో దాన్ని మళ్ళీ తీసుకొని మనం ఫుల్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ముడతలు కానీ నుడతలుగా పైకి ఎగిరిపోకుండా అలా ఉంటుందన్నమాట చీర. సో అదిగోండి నా రెస్ట్ ఆఫ్ ది చీర నేను మడత పెట్టేశాను. ఇప్పుడు అసలైన పార్ట్ వస్తుంది. ఏంటది? పైట్ చెంగు ఏ విధంగా పెట్టాలి. ఇది నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. నేను శారీ కట్టుకునేటప్పుడు వీడియో తీస్తానండి. ఇప్పుడు మడత పెట్టింది అక్కడ ఓపెన్ చేస్తాను కదా, సో మీకు తెలుస్తుంది. నేను జస్ట్ యూట్యూబ్లో చూసి ఏదో ట్యుటోరియల్ ట్రై చేశాను, బట్ పర్లేదు బాగానే వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు ఇలా ట్రై చేశాను, బాగానే వచ్చింది. చూసారా మనం కేర్ఫుల్గా పెట్టుకోవాలండి, ఏదన్నా మనం పెట్టుకునే విధానంలోనే ఉంటుంది. అదిగోని చూసారా అక్కడ ప్లీట్స్ అవి కొంచెం మడత వస్తున్నాయి, బట్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మళ్ళీ తిరిగి కట్టుకున్నప్పుడు జస్ట్ కొంచెం మన స్ట్రైట్నర్ ఉంటుంది కదా, స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకుంటే సరిపోతుంది. అదిగోండి నేను పెట్టాను కదా వీడియో, మీకు ఈ విధంగా వచ్చిందన్నమాట. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నాకు చెప్పండి ఏ విధంగా వచ్చిందో ఏంటో.